రైట్ బీజేపీలో బండి సంజయ్ ఈటెల రాజేందర్ వార్ కంటిన్యూ అవుతోందా? రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పాల్గొనే కార్యక్రమానికి సైతం ఇద్దరు ఒకే వేదికపై కనిపించడానికి ఇష్టపడడం లేదా? బీజేపీ చేస్తున్న బీసీ పోరాటంలో ఇద్దరు బీసీ నాయకుల తీరు ఇంటా బయట చర్చనీయాంశమైంది. ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నాయకులు ధర్నాకు ప్లాన్ చేయగా ఆహ్వానితుల జాబితాలో బండి పేరు ఉండడం, ఈటెల పేరు లేకపోవడం హాట్ టాపిక్ గా మారింది. రైట్ బీజేపీలో బండి సంజయ్ ఈటెల రాజేందర్ మధ్య వారైతే కంటిన్యూ అవుతున్నట్టుగానే తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఏదైతే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా ఈ ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రులతో మాట్లాడారు అని చెప్పి అనుకున్నాం. కానీ ఇప్పటికి ఇంకా స్టిల్ నౌ కంటిన్యూ అవుతూనే ఉంది అనడానికి ఈ రోజు మనకి ఏదైతే ధర్నాకు ప్లాన్ చేసిన దాంట్లో కూడా బండి సంజయ్ పేరుంది కానీ ఈటెల రాజేందర్ పేరు లేకపోవడం ఏ విధంగా చూడాలనే ప్రశ్న తలెత్తుతోంది. అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ స్వామి. బీజేపీలో ఆ పార్టీ నాయకుల మధ్య వైరం తారాస్థాయికి చేరుతోంది అనడానికి మరొక ఉదాహరణ కింద చెప్పొచ్చేమో. ఇదైతే ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నాయకులు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలో ఈటెల రాజేందర్ పేరు లేకపోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు? హైకమాండ్ ఏమన్నా దృష్టి పెట్టే అవకాశం ఉందనుకోవచ్చా? ఆశ, కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు, ఒకవైపు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ పేర్లను ప్రస్తావించినటువంటి నోట్లో అదేవిధంగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ పేరును కూడా చేర్చారు. కానీ ఆర్ కృష్ణ బీసీ ఎంపీ ఆర్ కృష్ణ పేరు పెట్టారు. బీసీ మోర్చా సంబంధించిన వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించినటువంటి ఒకవైపు ఆనంద్ పేరు పెట్టారు. అదేవిధంగా ఎల్పీ లీడరు మహేశ్వర్ రెడ్డి పేరును పెట్టారు. కానీ ఇటు ఒకవైపు బీజేపీ సీనియర్ నాయకులు, ఒక బీసీ నాయకులుగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ పేరు పెట్టకపోవడం పట్ల కూడా ఆయన అభిమానులు, కార్యకర్తలంతా కూడా చర్చించుకుంటున్నారు. ఇటీవల పరిణామాల నేపథ్యంలో కావాలని చెప్పేసి ఈటెలను ఇగ్నోర్ చేశారనే చర్చ అయితే కూడా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతుంది. ఒకవైపు కరీంనగర్ జిల్లా సంబంధించిన రాజకీయాల్లో బండి సంజయ్ పేరు పెట్టి ఈటెల రాజేందర్ లాంటి సీనియర్ నాయకుని పేరు పెట్టకపోవడం సరికాదని చెప్పి చర్చ అయితే కొనసాగుతుంది. మొత్తానికి దీనిలో కేవలం ప్రోటోకాల్ ప్రకారం ఉన్న పేర్లే పెట్టాను తప్ప మిగతా వారి పేరు పెట్టలేదని చెప్పేసి భారతీయ జనతా పార్టీలో ఒక చర్చ జరిగినప్పుడు కూడా వైపు కావాలని చెప్పేసి ఈటెల పేరును ఇగ్నోర్ చేశారనే చర్చ లేకపోలేదు. మొత్తానికి ఈ రోజు బీసీ హక్కుల కోసం చాలా కాలం నుంచి పోరాడుతున్నటువంటి ఈటెల పేరు పెట్టకపోవడం సరికాదనే చర్చ ఉన్నది. ఒకవైపు ఇది ఓబీసీ మోర్చా రియాక్షన్ చేసే ఛాన్స్ ఉందనుకోవచ్చా స్వామి? అంటే ఇప్పటి వరకు అయితే అనేది ఏం మాట్లాడలేదు. మరి కాసేపట్లో ధర్నా ప్రారంభం కాబోతుంది. ధర్నా కార్యక్రమానికి వస్తే విషయం బయటపడుతుంది. ఒకవైపు పెద్ద ఎత్తున కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు, వారి అనుచరులు అక్కడికి వచ్చే అవకాశం కనబడుతుంది. వస్తే కనుక పరిస్థితి ఆయన కనుక పేరెందుకు పెట్టలేదని చెప్పేసి అక్కడ కొందరిని వీటిలో అనుచరులు నిలదీసే అవకాశం లేకపోలేదు. దీంతో పార్టీ సంబంధించినటువంటి ప్రెస్ నోట్లో కావచ్చు, అక్కడ పెట్టినటువంటి ఆహ్వాన పత్రికల్లో కూడా ఆయన పేరు లేకపోవడం పట్ల కూడా కొంత ఆయన సంబంధించిన అభిమానుల్లో, ఆయన సంబంధించినటువంటి క్యాడర్లో కొంత ఆగ్రహం వ్యక్తం అవుతుంది. దేశంలోనే అతిపెద్ద లోక్సభ నియోజకవర్గంగా ఉన్నటువంటి మేడ్చల్ నియోజకవర్గం నుంచి రాజీనామా చేస్తున్నారు. మరోవైపు ఇటు బీసీ హక్కుల కోసం, ఒకవైపు తెలంగాణ ఉద్యమకాలం నుంచి కూడా ఆయన పోరాడుతూ ఉన్నారు. బీసీల కోసం మాట్లాడే వ్యక్తిగా ఆయనకి పేరు ఉన్నది. దీంతో ఇటు ఈటెల రాజేందర్ పేరు ఆ లిస్ట్ లో లేకపోవడం సరికాదని చర్చ ఉన్నది. మొత్తానికి ఇటు బీజేపీ వర్గాలది మాత్రం కేవలం ఇటు కేంద్ర మంత్రుల పేర్లు పెట్టాము, ఇటు ప్రోటోకాల్ ప్రకారం ఉన్నటువంటి ఎల్పీ నేతల పేర్లు పెట్టామని చెప్తున్నప్పటికీ కూడా ఇది సరికాదని చెప్పేసి కూడా ఆయన వర్గీయులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.